హాయ్ ఫ్రెండ్స్, నిఖిల్ నాగేష్ భట్ దర్శకత్వంలో కిల్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ తోనే అందరినీ ఆకట్టుకుంది. భయంకరమైన యాక్షన్ సన్నివేశాలు, తలలు పుచ్చెల్లా పగిలిపోవడం, భారీ రక్తపాతంతో ట్రైలర్ చూసిన ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అమృత్ రాథోడ్ కమాండో తులిక అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమెకి ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోతుంది. ఆమెను తీసుకుని పారిపోవడానికి ఆమె తన ఫ్యామిలీతో ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్ ఎక్కుతాడు అమృత్ రాథోడ్. అదే ట్రైన్ లో దోపిడీ చేయడం కోసం కొంతమంది దోపిడీ దొంగలు గుంపుగా ట్రైన్ ఎక్కుతారు. ఆ గుంపు యజమాని కొడుకైన ఫణి చాలా మూర్ఖుడు, శాడిస్ట్. ఈ శాడిస్ట్ అయిన బందిపోటు ఫణికి కమాండో అమృత్ రాథోడ్కి భారీ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం ఎందుకు జరుగుతుంది, అమృత్ రాథోడ్ ఆ పోరాటంలో గెలిచాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం జాన్ విక్ 2, 3 చూసాం. జాన్ విక్ కూడా చనిపోయాడు. అటువంటి యాక్షన్ హీరో ఎప్పుడు వస్తాడని మనం వెయిట్ చేస్తున్నప్పుడు హాలీవుడ్ నుంచి కాదు, బాలీవుడ్ నుంచి వచ్చాడు ఈ కిల్ రూపంలో. హీరో లక్ష్య అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. యాక్షన్ సన్నివేశాలన్నీ బీభత్సంగా ఉంటాయి, అదిరిపోతాయి. ఇక విలన్ రాఘవ్ జుయాల్ కూడా ఫనీ పాత్రలో జీవించేసాడని చెప్పొచ్చు. విలన్ ఎంత శాడిస్ట్ గా ఉంటాడో హీరో అంత ఫెరోషియస్ గా ఉంటాడు. ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇక హీరోయిన్ తులిక పాత్రలో తానియా మణిక్తల బెంగాలీ అమ్మాయి చాలా బాగా చేసింది. ఈ అమ్మాయి నాకు ఫేవరెట్. అలాగే హీరో ఫ్రెండ్ కమాండో పాత్రలో అభిషేక్ చౌహాన్ కూడా చాలా బాగా చేశాడు. హర్ష్ ఛాయ కూడా హీరోయిన్ తండ్రి పాత్రలో బాగానే చేశాడు. మెయిన్ విలన్ పాత్రలో ఆశీష్ విద్యార్థి ఆకట్టుకుంటాడు. ఈ సినిమాకి కరణ్ జోహార్ నిర్మాత అంటే ఎవడూ నమ్మడు. హాలీవుడ్ సంస్థ లయన్ గేట్తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఇప్పటి వరకు కుచ్ కుచ్ హోతా హై అటువంటి సినిమాలు నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్ అగ్నిపత్ తర్వాత అద్భుతమైన యాక్షన్ సినిమా కిల్ని నిర్మించింది. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ అద్భుతంగా పనిచేశారని చెప్పొచ్చు. చివరి వరకు మిమ్మల్ని సీట్లోనే కూర్చోబెడుతుంది, తర్వాత ఏమవుతుందా అన్నట్లు తీశాడు దర్శకుడు. ఎక్సలెంట్గా కంపోజ్ చేశారు యాక్షన్ సీన్స్. శాశ్వత్ సచ్దేవ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. రఫీ మహమ్మద్ అందించిన ఫోటోగ్రఫీ అయితే టాప్. విఎఫ్ఎక్స్ కొంచెం అటు ఇటుగా అనిపించిన యాక్షన్తో కట్టిపడేశారు. సౌండ్ డిపార్ట్మెంట్ కానీ స్టంట్స్ కొరియోగ్రాఫ్ చేసిన సియాంగ్ ఓ, పర్వేజ్ షేక్ అద్భుతంగా చేశారు. వాళ్ళిద్దరిని అభినందించాలి. ట్రైన్లో చంపిన బందిపోట్లందరినీ వేలాడదీసే సన్నివేశం అయితే గగ్గురు పొడుస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకండి, అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.